వాసాల శ్రీనివాస్ వేరో నేను తెలంగాణ స్టేట్ భీమ్ ఆర్మీ చీఫ్ సెక్రటరీ మాట్లాడుతున్నా। ఈరోజు శాతవాహన యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటన సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా ఉంది। ఎందుకంటే ఒక మాజీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి సంకసాల మల్లేశం అన్నను కులం పేరుతో దూషించినటువంటి పెంచాల శ్రీనివాస్ అనే వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా పోలీసు యంత్రాంగం నిందితుడిని రిమాండ్ చేయకపోవడం సిగ్గుమాలిన చర్య। నిజంగా పోలీస్ శాఖకు కృతజ్ఞత కనుక ఉంటే విద్యార్థుల బాగు కోసం నిరంతరం కృషి చేసినటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మల్లేశం సార్ గారు యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం నిర్విరామంగా కృషి చేసినాడు। విద్యార్థుల బాగు కోసం ఒక కాంపిటీషన్ ఎగ్జామ్స్ను కండక్ట్ చేస్తూ వారి యొక్క బాగు కోసం నిరంతరం కృషి చేసినటువంటి మల్లేశం సార్ను ఒక రాజకీయ నాయకుల అండదండలతో ఈరోజు తనను అవమానపరిచినటువంటి శ్రీనివాస్ను వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ భీమ్ ఆర్మీ తరఫున డిమాండ్ చేస్తున్నాను। దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అతి ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్కు కారణం ఏంటంటే ఇది వెనకబడ్డ ప్రాంతం। ఈ వెనకబడ్డ ప్రాంతంలో శాతవాహన యూనివర్సిటీ ఏదైతే గ్రాంట్ అయిందో ఈ శాతవాహన యూనివర్సిటీకి ఒక దళిత వీసీగా వచ్చిన తర్వాత ఇక్కడ యూజీసీకి దానికి ఆమోదం వచ్చింది। అదే కాకుండా 40 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి కాలేజీను మన యూనివర్సిటీని డెవలప్ చేశారు। మరి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఏవైతే కోర్సులు లేకుండానో కోర్సులు లేవు కనుక దానికి సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టి దాంతో కొన్ని కోర్సులు ఏర్పాటు చేసిండు। పిల్లల అభివృద్ధి గురించి దాదాపు 64 మంది పిల్లలను మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నతమైన వారికి ఉద్యోగాలకు పూర్తి ఫీజులు ఫ్రీగా ఇస్తూ అంటే ఎలాంటి ఫీజులు లేకుండా అదే కాలేజీకు చెందిన సాగర్ అనే రిటైర్డ్ ఆర్మీని తీసుకొని వారితో ట్రైనింగ్ ఇచ్చి 64 మంది పిల్లగాళ్ళను డెవలప్ చేసిండు। అదే కాకుండా కాలేజీని ఎంతో డెవలప్ చేసిన ఇతని పైన పెంచాల శ్రీనివాస్ అని ఒక ఏబీపీపీ మరి ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానంతో కాలేజీను సర్వనాశనం చేసేదానికి లేనిపోని ఆరోపణలు చేస్తే కనీసం పోలీస్ అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తున్నాం। ఒక వీసీ ఒక దళిత ఈ వీసీ ఉన్నతమైన ఈ స్థాయికి ఎదిగి మరి ఎందరినో పిల్లలను అభివృద్ధి చేసిండు, మరి కళాశాలను అభివృద్ధి చేస్తే ఆయన పట్ల కనీసం సానుభూతి చూపించకపోవడం పోలీస్ చర్యను మేము ఖండిస్తున్నాం। ఇప్పటికైనా కానీ సోయి తీసుకొచ్చుకొని వీసీ మీద ఏదైతే టబాకులు మాట్లాడిండో మరి ఆరోపణలు చేసిండో అనారోపణలు కనుక వారిపైన చర్యలు తీసుకొని పెంచల శ్రీనివాస్ను వెంటనే అరెస్ట్ చేయాలి। అండ్ మాకు వీసీ గారికి సరైన న్యాయం చేయాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున హెచ్చరిస్తున్నాం। లిబరేషన్ ఫ్రంట్ స్టేట్ అధ్యక్షునిగా పనిచేస్తున్నాం। అయితే ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ మొన్నటి వరకు వీసీగా పనిచేసినటువంటి సంఘసాల మల్లేశం అతను ఎస్సీ కాబట్టి అతన్ని వేధింపులకు గురి చేయడానికి శ్రీనివాస్ ఆయనే వివిధ రకాల తప్పుడు ఆరోపణలు చేస్తూ ఇతనిపైన పై అధికారులకు వివిధ రకాల కంప్లైంట్లు ఇచ్చి ఇతన్ని మానసికంగా వేధింపులకు గురి చేసిన క్రమంలో వైస్ ఛాన్సలర్ గారు పోలీస్ స్టేషన్లో ఇతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిండు, కేసు రిజిస్టర్ చేశారు। బట్ ఇప్పటి వరకు అతనిని అరెస్ట్ చేయట్లేదు। ఎందుకంటే అతనికి పొలిటికల్ వాళ్ళ మద్దతు ఉంది, పెంచాల శ్రీనివాస్కు పొలిటికల్ మద్దతు ఉంది కాబట్టి అతన్ని అరెస్ట్ చేయకుండా వదిలేశారు। కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి పోలీసు పై అధికారులు కలగజేసుకొని అతన్ని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలని మేము డిమాండ్ చేస్తున్నాం।